చదువు రాకున్న వాళ్ళు గ్రహించండి. యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. కృపా సమృద్ధి గల మా దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులతో ప్రారంభించబడి ఆయన పాటల ద్వారా నీ నామాన్ని గానం చేయడానికి, నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు అల్పులమైన మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఇష్కాల దినములను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి అన్న వస్త్రములు ఇచ్చి ఆత్మరక్షణ ఇచ్చి ఆరాధించుటకై నీ బల యొద్దకు మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానముకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాల్లో నుండి నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమీన్. దేవుని వాక్యం రోమీలకు రాసిన పత్రిక అని మనం చదువుకున్నాం. 1వ అధ్యాయంలో దాదాపు 8 వచనాలు చదివాం. యేసు క్రీస్తు అనే మాట పైన 1 ఉంది కదా, అక్కడ కింద ఏముంది? పుట్టినట్లో క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థము. దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును. అపోస్తులు అంటే ఎవరండి అపోస్తులు అంటే? ఆ యేసు ప్రభువు వారిని ప్రత్యేకించి ఆయన సువార్త కొరకు ఆయన పంపించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు యెరూషలేములోను, యూదయ, గలిలయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. నేను ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము తోడుగా ఉంటాను అని చెప్పి అభయం ఇచ్చి వారిని ప్రత్యేకపరిచారు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారు ఎవరంట? వీరు దేవుని సువార్త నిమిత్తము ఆయన రాజ్య సువార్త వ్యాప్తి కొరకై ఆయన ప్రత్యేకించుకున్నాడు ఈ 12 మందిని. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న వాక్యంలో చదువుతాను ఒక్కసారి అక్కడ గమనించండి. మరలా అక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూద్దాము. రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అని అంటూ తర్వాత అనగా ఇంకా ఎవరికంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరికంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. మనమందరము ఆ సువార్త ద్వారా పిలువబడిన వారమే. పిలువబడి ఏమయ్యాము? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి విమోచించబడి ఆయనకు ప్రియులైన వారం, కుమారులమయ్యాము, కుమార్తెలయ్యారు. కాబట్టి అయితే మనకు ఈ మాటలు ఏమని రాస్తున్నారంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. పిల్లారా, యేసుక్రీస్తును గురించి ఆయన ఈ లోకానికి రాకముందు 7,000 ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. ఎన్ని ప్రవచనాలు?
7,000 ప్రవచనాలు చెప్పారు. చెప్పబడిన తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో పూర్వము ఆ, చదవాలి త్వరగా. పూర్వము ఏమని రాయబడింది? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరితో మాట్లాడంట? పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతము కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. గమనించినట్లయితే మన పితరులు ఎవరు? ఆదాము మొదలుకొని ఎవరెవరు ఉన్నారండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇంకా చాలామంది ఉన్నారు కదా. అబ్రహాము, మోషే, దానియేలు, ఇంకా ఎవరున్నారు? దావీదు, చాలామంది ఉన్నారు కదా. మన పితరులతో మాట్లాడినాడు, ప్రవక్తలతో కూడా మాట్లాడినాడు. నానా సమయములలో నానా విధములుగా ఆయన మాట్లాడిన దేవుడు. దేవుడు అనగా ఎవరండి? మాట్లాడేవాడు. దేవుడు అనగా మౌనంగా ఉండేవాడు కాదు. దేవుడు మాట్లాడే దేవుడు కదా. ఆయన మాట్లాడే దేవుడు. మోషే అన్నాడు, అయ్యా నేను నిన్ను చూడాలంటే అన్నాడు, నరుడు దేవుని చూచి బ్రతుకు నరుడు ఎవడు? కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఈ శరీరంతో చూడలేం కదా. కాబట్టి ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన మహిమతో ఉన్నాడు. వాక్యం చదువుకుందాం. అయితే ఆయన గురించి ఏమైందంట? పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందుగా ఏం చెప్పారు? ప్రకటించారు. ఏం చెప్పబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారని ముందుగానే చెప్పబడింది. దాదాపు 750 సంవత్సరాల పూర్వమే ఆయన భూమి మీదకి రాకముందే ఆయన గురించి ప్రకటించబడింది. ఫలాని ప్రాంతంలో ఫలాని ప్రదేశంలో ఆయన కన్య మరియ గర్భమున జన్మిస్తాడని, కన్యకు పుడతాడని చెప్పి మరి ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. ఆ ప్రవచనాల ప్రకారముగా ఆయన చెప్పి పుట్టాడు, అందుకే ఆయన దేవుడయ్యాడు. ఏమండి? ఆయన చెప్పి పుట్టాడు, అందుకనే దేవుడయ్యాడు. నీవు నేను మనం ఎవరము భూమి మీద చెప్పి పుట్టలేదు. మన చిన్న పిల్లల్ని అడగండి. చిన్న పిల్లల్ని అడిగితే వాడు కొంచెం పెరిగినోడైతే మీ అమ్మ పేరేమరా, మీ నాన్న పేరేమంటే చెప్తాడు వాడు. అంతవరకు వాళ్ళ అమ్మ ఎవరో వాళ్ళ నాన్న పేరేమో వాడికి తెలియదు, కాకపోతే గుర్తుపడతాడు అంతవరకే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అట్లా కాదు, ఆయన చెప్పి పుట్టిన దేవుడు. తర్వాత ఆయన ఇంకా భూమికి రాకముందే ప్రవక్తల ద్వారా, తర్వాత తన దూతల ద్వారా ఆయన ప్రకటింపబడినాడు. ఏమైనాడు? ఆయన ప్రకటింపబడినాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి దూతలు ప్రకటించారు. వాక్యంలో మనం గమనించినట్లయితే మరియకు ప్రకటించబడింది, జకరియాకు ప్రకటించబడింది, ఇంకా యేసేపుకు ప్రకటించబడింది, అనేకులు గొల్లలకు జ్ఞానులకు ముందుగా ఆయన ప్రకటించబడి ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపం లేనివాడుగా పుట్టాడు, పాపం లేనివాడుగా జీవించాడు. పాపం లేనివాడుగా జీవించి ఆయన పాపాత్ములమైన మనందరి కొరకై ఏమయ్యాడు అంటే శిలువ మరణము పొందాడు. ఏ మరణం అండి? శిలువ మరణము పొంది ఆయన ఏమయ్యాడు? మన కొరకై ఆ వాక్యంలో రాయబడిన మాటలు నేను చదువుతున్నాను చూడండి. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. కాబట్టి ఆయన శరీరమును బట్టి దావీదు సంతానంలో పుట్టాడు. ఈ ప్రవచనం నెరవేర్పైపోయింది. దావీదు సంతానం, దావీదు వంశం, దావీదు పట్టణం. కాబట్టి దావీదు పట్టణంలో పుట్టాడు. గమనించాలి, ఆ వాక్యంలో ఆయన మృతులలో నుండి, ఎక్కడి నుంచి అంట? మృతుల్లో నుండి పునరుద్ధానుడైనాడు అనగా సావును, సమాధిని, పాపమును, లోకమును, సైతానును జయించి ఆయన 3వ దినమున తిరిగి లేచినాడు, మృత్యుంజయుడైనాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. చెప్పాడు, నన్ను చంపి సమాధిలో పెడితే నేను 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు.
ఆయన లేచినాడు, ఆయన నిరూపించుకున్నాడు. ప్రియులారా, నిరూపించుకున్నాడు కాబట్టే ఆయన ఏమయ్యాడు? దేవుడయ్యాడు. అందుకని వాక్యంలో ఇలా రాయబడింది, ఆత్మను బట్టి మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడండి. ఆ ₹1,00,000 ఉంటే పోయి చూసి రావచ్చు. ఇప్పుడు పోయి ఆయన కళ, ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. మీరు యూట్యూబ్లో కొడితే చూడొచ్చు. ఆయన ఖాళీ సమాధి. ప్రపంచంలో ఎంతోమంది సత్య సమాధిలో ఉన్నారు. యేసు ప్రభు సమాధి నేటికి ఖాళీగానే ఉంది. చూసి నమ్మట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు ప్రభు కాళ్ళలో చేతుల్లో కొట్టిన మేకులు, మేకులు అంటే మీకు అర్థం కాదు కదా, మలాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. 2 దశాబ్దాలు అయిపోయింది యేసు ప్రభు శిలువ కార్యం జరిగించి. 2000 సంవత్సరాలు దాటిపోయి మరలా 25 సంవత్సరాలు కదా, 2000 ఇప్పుడు 25 రాబోతా ఉంది కదా. 2 దశాబ్దాలు దాటిపోయింది యేసు ప్రభు వారు ఈ కార్యం జరిగించి. ఆయన పునరుద్ధానుడైనాడంటే తిరిగి లేచినాడు. ఎట్లా చెప్తావు అంటే సాక్ష్యం, ఆధారాలు నిరూపించబడినాయండి, ప్రూఫ్ చేయబడినాయి. చూద్దాం దేవుని వాక్యంలో. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక తీయండి త్వరగా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో నేను వాక్యం చదువుతున్నాను. 3వ వచనంలో చివరిలో, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఈ దేవుడు ఏమయ్యాడు? సజీవుడయ్యాడు కదా. ఏమయ్యాడు ఈయన? సజీవుడు. మృతులలో నుండి లేచుట ద్వారా ఆయన ఆది సంభూతుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. బైబిల్ ప్రారంభంలో దేవుడు అని కనబడుతుంది. దేవుడు అనగా ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు. చివరిలో, బైబిల్ చివరిలో ఏముంది? చివరి వచనం, యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన యేసు క్రీస్తుగా ప్రత్యక్షపరచబడినాడు. కాబట్టి గమనించినట్లయితే వాక్యములో ఆయన మనకు ఏమై ఉన్నాడు? సజీవుడైన దేవుడైనాడు, సమాధిని జయించినవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? 3వ ఆకాశమునకు కొనిపోబడి ఆయన మన కొరకై విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాడు. 12వ వచనం చదువుదాం. అక్కడ 15వ అధ్యాయం కొరింథీ, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. కాబట్టి ఆయన లేచాడు అని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి లేపబడిన 16వ వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే అని చెప్పి 1, 2, 3 సార్లు అక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఆయన లేచుడు ద్వారా లోకమును, పాపమును, మరణమును, సైతానును జయించి మనకు విజయము అనుగ్రహించాడు. ఇప్పుడు రండి అక్కడ లేఖన భాగాలు చదువుదాం. 35, 36వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35, 36 వచనాలు. అయితే మృతులు ఎలాగు లేతురు అని వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును చాలు. 36లో, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీ విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీ విత్తున దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. అలాగనే 42వ వచనం, మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును.
ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మరి గమనించారా? 50 వచనాన్ని చదువుదాం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడునని వాక్యము, వ్రాయబడిన వాక్యము నెరవేరును. అది క్రీస్తులో నెరవేరింది. 15వ అధ్యాయం 20 వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తే, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. ఇది మర్మం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా మనం ఎందుకు అంగీకరించామంటే ఇందుకోసం, మనము మహిమతో ప్రభుతో యుగాయుగములు ఉండుట కొరకై. కాబట్టి ఈ లోకములో శరీర సంబంధమైన విషయాలను బట్టి కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకిచ్చాడు. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా, ఆయన ఒకటేసారి ఏదో చెప్పా పెట్టకుండా ఊడి పడలేదు. ఆయన ముందుగానే లోకములో ప్రకటించబడింది ఆయన ఈ లోకానికి వస్తాడని. ప్రకటించబడినట్లుగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే పేతురుతో అన్నాడు, పేతురు, నేను ఎవరను నేను నాకు తెలియదని చెప్తాను, 3 సార్లు కోడి కూస్తుందని చెప్పాడా? చెప్పినట్లుగానే అయింది. ఆయన అట్లే అన్నాడు. ఆ తర్వాత, ఇదిగో నేను చనిపోయి నన్ను మీరు సిలువకు అప్పచెప్పిన ఆ సమయంలో, సిలువలో ఉన్నప్పుడు నాకు శిక్ష విధించుతూ ఉండగా మీరు ఒక్కడుండ గొర్రెలాగా పారిపోతారని చెప్పాడు. చెప్పాడా లేదా? ఒక్కడున్నాడా? ఆ స్త్రీలు తప్ప అక్కడున్నాడా? 12 మంది పత్తా లేకుండా వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆ మాటలన్నీ చెప్పాడు. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచాడు. ఆయన గలిలియాలో కలుసుకుంటానన్నాడు, కలుసుకున్నాడు. వారికి అనుమానాలన్నీ తొలగించాడు. ఆయన 3వసారి ప్రత్యక్షమైనప్పుడు సముద్ర తీరాన వీళ్ళేం లేదు, ఇంకా యేసుప్రభు అయిపోయింది అనుకుంటున్నట్టుగా ఉన్నారు వీళ్ళు. అయితే ఆయన సముద్ర తీరాన మరలా వారికి ప్రత్యక్షమై వారికి ఏం చేశాడంటే, వారు అనుమానం తీర్చాలని వారు చేపలు వాళ్ళు పట్టలేదు. అయినా తర్వాత వారి వల వేయమన్నాడు పేతురును. వల వేస్తే 153 గొప్ప చేపలు పడినాయి. ఆ తర్వాత వాళ్ళు రాకముందే అవి తీసుకొని రండి, ఇదిగో ఇక్కడ మీకు రెడీగా ఉందని చెప్పాడు. రొట్టెలు ఉన్నాయి, సముద్ర తీరాన చేపలు కూడా ఉన్నాయి, మీరు అవి తీసుకొని రండి, ఇవి తినండి అన్నాడు. వాళ్ళు ఆకలితో ఉన్నారని ప్రభువుకు అన్నీ తెలుసు. అది 3వసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇట్లా ఆయన రుజువులు చేసుకున్నాడు, ఆయన రుజువుపరచబడినాడు. వాక్యంలో రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలే మనం చదువుకున్నాం. మృతుల్లో నుండి పునరుద్ధరణ అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై ఇప్పుడు ఎక్కడున్నామంట? యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచున్నటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. మనం ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. కాబట్టి మనం ఇంకా విమోచించబడలేదు. ఆ సమయం ఎప్పుడు మనకు తెలియదు. ఆ సమయం రాబోతోంది. ఆ సమయం కొరకు మనం కనిపెడుతూ ఉన్నాము. ఆయన ఎప్పుడు మనం సంపూర్ణమైతే ఇక్కడ ఉంచడు. అర్థమవుతుందా? మనం సంపూర్ణమైన తర్వాత మనమైతే కొందరు పాతిపెట్టబడాల్సిందే.
ప్రభు వచ్చిన తర్వాత ఆయన లేపేవాడుగా ఉన్నాడు. ఇవి జరగబోతూ ఉండగా ఇందును బట్టి ప్రభు రాకడ కొరకై మనం ఆయత్తపడుతూ ప్రభు కొరకై మనం సాక్షులుగా ఉంటూ ఏదో ఆదివారం మాదిరి ఆదివారం భక్తులు ఆదివారం మాదిరి వచ్చి ఊరకే బలలో పాల్పొంది వెళ్ళిపోతే ప్రయోజనం లేదండి. మనము దేవుడు మనకు చెప్పినవి మనము చేయాలి కదా. నా మాట విని ప్రభువా ప్రభువా అని నన్నెందుకు మీరు పిలుస్తారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ఆయన ఏం చెప్పాడో అది చేస్తే అప్పుడు మీరు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉంటారు. అయితే పునాది లేని ఇంటిగా కట్టబడినారు అనుకో, అది గాలి వస్తే పడిపోతుంది. మంచి తుఫాను వస్తే ఆ నీళ్లకు ఎక్కడ తగ్గుంటే అక్కడ వెళ్ళిపోతాయి నీళ్లు. అర్థమవుతుందా? ఈనాడు ఇట్లా కట్టబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతానం కొరకు కలిసి వస్తుందని అదని ఇదని దానికోసం దీనికోసం వచ్చిన వాళ్ళు అది జరగలేదనుకో, వీళ్ళు నీళ్లు పోయిన నీళ్ళలో ఇల్లు కొట్టకపోయినట్లే లోకానికి కొట్టుకొని పోతున్నారు. ప్రయోజనం లేదు. నువ్వెట్లా కట్టబడుతున్నావో ఆలోచన చేసుకో. బండ మీద అనగా ప్రభు పైన మనం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ శరీర సంబంధమైన విషయాలు కాదు ఇక్కడ, ఇది ఆత్మ సంబంధమైన. ప్రభు అందుకన్నాడు ఈ విషయాలు ఇవి ఈ లోకానికి సంబంధించినవి కాదు, నా రాజ్యం వేరే అన్నాడు. నా రాజ్యము ముందు నా రాజ్యమును నా నీతిని వెదకండి. ఇవి అవసరం తెలుసు, నేను ఇస్తాను. మీరు అడగకపోయినా ఇస్తా, ప్రార్థన చేయకపోయినా ఇస్తా అంటున్నాడు. అవన్నీ ఏర్పాట్లు చేశాడు. అయితే మనం ఏం చేయాలి? దేవునికి హృదయము ఇవ్వాలి. ఇచ్చాము మంచిదే, దేవునికి సమయం ఇవ్వాలి. కేవలం ఆదివారం భక్తుల్లాగా లేకుండా ప్రతి నిత్యం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, వాక్యం ధ్యానించాలా, ఆరాధన, ప్రత్యేకమైన కూడికలు అన్నిట్లో మనం బలపడుతూ ప్రభు రాకడ కొరకే మనము సిద్ధపడాలి. అనేకులు సిద్ధపరచాలి. మన మీద ఆయన భారం పెట్టాడు కాబట్టి నా భారము సులువైనది అన్నాడు, నా కాడి సులువైనది అన్నాడు. కాబట్టి మనము ప్రకటించే వారముగా ఉండాలా, ఊరికే ఉంటే కాదు, ప్రచురము చేసే వారముగా ఉండాలి. అట్టి కృపను దేవుని దయవలన మనం పొందుకున్నాం. దూరస్థులమైన మనం క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులమయ్యాం. కాబట్టి ఆయన యందు మనం ఉన్నాం. ఎవరిలో ఉన్నాం? యేసు క్రీస్తు వారుగా ఉన్నాం. అందుకే మనం పిలువబడ్డాం. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. కృతజ్ఞత చెల్లిద్దాం. కృపగల మా దేవా మీకు స్తోత్రములు. శరీర సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా విత్తబడి మహిమ శరీరముగా లేపబడటకే మమ్మల్ని మీరు పిలుచుకున్నారు. ఏర్పరచబడిన వంశమును రాజులైన ఎదక సమూహముగా చేసినారు. అందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మా పాపముల అపరాధం నిమిత్తమై మేము నరకానికి పాత్రులమై ఉండగా ఆ నరకము నుండి పాతాళము నుండి సైతాను నుండి మమ్మల్ని విడిపించుటకై పరలోకములో ఉన్న దేవుడవు పసిబాలుడుగా ఈ లోకానికి వచ్చావు. పాపం లేనివాడుగా పుట్టావు, పాపం లేనివాడుగా జీవించావు. పాపాత్ములమై శత్రులమై విరోధుల భావం కలిగిన వారమై ఉండగా మా కొరకాయ శిలువ మరణం పొందావు. వ్యాధి అనుభవించిన వానిగా, మత్తబడిన వానిగా, బాధింపబడిన వానిగా, వ్యసనాక్రాంతుడుగా చేయబడినారు. మా కొరకు ఇన్ని శ్రమలు అనుభవించి మా కొరకాయ శిలువలో అంటకొట్టబడి 3 మేకల చేత అంటకొట్టబడి రక్తమంతా కార్చి తలలో ముండ్ల కిరీటం ప్రక్కలో బల్లెపోటు మా కొరకై ఆ శిలువ మరణం పొందారు. లేఖనముల ప్రకారం మా నిమిత్తమే సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు, మరలా రాబోతూ ఉన్నారు. నేనుండే స్థలములో మీరుండులాగున నా యొద్ద ఉండుటకై నేను మరలా మీ యొద్దకు వచ్చి నేను తీసుకొని పోతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన దేవుడు. అందులకై స్తుతులు స్తోత్రములు జీవాఫలములు మీకు అర్పించి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్.